దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ వీడియో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తీవ్రంగా నాలో ఒత్తిడి చేయడం ద్వారా తప్పక ఈ వీడియో చేయాల్సి వచ్చింది. చాలా ప్రాముఖ్యమైన వీడియో. దిస్ వీడియో ఓన్లీ క్రిస్టియన్, క్రైస్తవులకు మాత్రమే ఈ వీడియో. రక్షణ పొందిన విశ్వాసులలో ఉన్న ఒక ప్రశ్న, నేటి కాలంలో అనేక మంది యువతి యువకుల్లో పెద్దవారిలో క్రికెట్ మ్యాచ్ చూడడం తప్ప అని చాలా మందిలో ఈ ప్రశ్న తప్పక ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూడడంలో తప్పు లేదు. అయితే ఇక్కడే ఉంది. క్రికెట్ మ్యాచ్లో చూడడంలో తప్పు లేదు, అది ఆట. అయితే విశ్వాసిగా నీవు జీవించేటప్పుడు, దైవ సేవకునిగా నేను జీవించేటప్పుడు బైబిల్ ఏం చెప్తుందో దైవ సేవకులకు, విశ్వాసులకు ఈ వీడియో. అన్నిటికీ ప్రామాణికమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ప్రభువు దర్శించిన కాలమందు నీవు ఎరుగకుంటివి అన్న వాక్యం లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వాక్యం. ప్రభు మనల్ని దర్శించిన కాలం మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వాక్యంలో, తల్లి గర్భంలో రక్తంలో మనం పొర్లుచున్నప్పుడు ప్రభువు మనల్ని దర్శించి రక్తంలో పొర్లుచున్న మనలను బ్రతకమని ఆయన సెలవీయగా బ్రతికి బయటకు వచ్చాం. ప్రభువు దర్శించిన కాలం మర్చిపోకూడదు. రక్తంలో పొర్లుతున్న నిన్ను చూచి బ్రతుకమని చెప్పి జీవం పోసిన దేవుడు. మనము ఆయా సందర్భాలలో ఈ పని చేయొచ్చా చేయకూడదా లేఖనములలోకి వెళ్ళి నేర్చుకొనక మనకు మనమే తొందరపాటు నిర్ణయాల వల్ల ఆత్మీయ జీవితంలో చాలా దిగజారిపోయాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనుషుడికి దేవుడిచ్చిన కాలం, సమయం 24 గంటలు. 24 గంటలలో విశ్వాసిగా జీవిస్తున్న మీరైనా, దైవ సేవకునిగా జీవిస్తున్న నేనైనా, ప్రతిరోజు 10వ భాగం కింద 2 గంటల 40 నిమిషాలు దేవునికి తప్పక ఇవ్వాలి. ఆయనకి మనం ఇచ్చేది 2 గంటల 40 నిమిషాలు. ఆయన మనకిచ్చింది 22 గంటల 20 నిమిషాలు. అయితే ఆ చిన్ననాడు జరిగిన కొన్ని విషయాలను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. అంటే ఈ కాలాల గురించి, సమయాల గురించి, మన ఎడల దేవునికి ఉన్న ఉద్దేశాలు కొన్ని మర్చిపోనివి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా చిన్ననాడు మా నాన్నగారు నెల్కో అనే ఒక కంపెనీ రేడియో కొనుక్కోవచ్చి, అప్పట్లో విశ్వవాణి రేడియో కార్యక్రమంలో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు మాధుర్యమైన ఆ స్వరంతో ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు రేడియో పెట్టి మాకు వాక్యం వినిపించేవాడు. మేమందరం చక్కగా వినేవారం.
వెంటనే ఆ వాక్యము అవగానే కుటుంబ కూడిక జరిగేది. అందరం కలిసి పాటలు పాడేవాళ్ళం, అందరం కలిసి వాక్యాలు చదువుకునేవారం. ప్రతి ఒక్కరు బైబిల్లో ఒక కీర్తన గ్రంథం ఉందనుకోండి, ఒక కీర్తనలో అందరూ వరుసగా ఒక్కొక్క వచనాన్ని చదువుకోవడం, అందరూ ప్రార్థన చేయడం. ఇలా మా నాన్నగారు భక్తి బీజం చిన్ననాడే తండ్రి గారు మాకు నేర్పించారు. చిన్ననాడు మేము నేర్చుకున్న పాటలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. అయితే సండే స్కూల్ అనుభవం ఉంది. మన ఆత్మీయ జీవితంలో ఈ స్థితి కనబడడం గతంలో చిన్ననాటి నుండి ఈ ఆత్మీయ జీవితంలో పెరుగుతూ ఉన్న సమయంలో యుక్త కాలం రాగానే, యవన కాలం రాగానే అది కనుమరుగైపోతూ ఉంది. నా యవన కాలంలో స్నేహితుల వల్ల ఈ క్రికెట్ మ్యాచ్, సహజంగా ఆట అంటే అందరికి ఇష్టం, క్రికెట్ అంటే అందరికి ఇష్టమే. ఆట అప్పట్లో యవనస్తులు మేము కలిసి ఆడుకునేవారం. అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియా టీం వారు ఆడుతున్నప్పుడు టీవీలు ఉండేవి కావు, కానీ కామెంటరీ వినడానికి పాకెట్ రేడియోస్ ఉండేవి. నేను పాకెట్ రేడియో కొని వింటూ ఉండేవాడిని. ఆ కామెంటరీ వింటూ ఉన్నప్పుడు ఎవరు ఎంత కొడుతున్నారు ఆ స్కోర్ని బట్టి ఉత్సాహంగా, సంతోషంగా వింటూ ఉండేవారు. ఒక్కోసారి రాత్రి కాలంలో కూడా తల కింద పెట్టుకొని వింటూ ఉండేవాడు. అది ఒక ఇచ్చగా, అది ఒక పిచ్చగా మారిపోయింది. ఈరోజు క్రికెట్ మ్యాచ్ చూడడంలో తప్పు లేదు, కానీ పిచ్చబట్టకూడదు, దాని మీద వ్యామోహం పెరగకూడదు, అది నీకు ఒక విగ్రహంగా ఉండకూడదు. ఆటే కదా అని చెప్పేసి నేను కూడా పెరిగి పెద్దవుతున్న, సేవకు వస్తున్న, సేవలో కూడా ఆట కదా అని నేను ఎక్కువ సమయాన్ని ఎక్కువగా ఆ టీవీ ముందు కూర్చొని గడిపేసేవాడిని. ఆట కదా, మన ఇండియా వారు ఆడుతున్నారు కదా, చూడడంలో తప్పేముంది అని మనల్ని సంతోషింపజేస్తున్నప్పుడు ఆ సంతోషంలో కూడా అనుభవిస్తూ బాగా ఆడారు ఇండియా వాళ్ళు అని సంతోషించేవాళ్ళం. ఓసారి జరిగిన సంగతి ఏంటంటే, ఈ పక్కనే ఈతేరు అని ఆ గ్రామంలో ఒకరోజు సేవకుడు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచాడు. పిలిచిన తర్వాత పిలిచిన సేవకుడు మందిరంలోనికి రాలేదు, కానీ ఆ పాశ్రమ గారు వచ్చి నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చి ఆమె కూడా వెళ్ళిపోయింది. పాష గారు కూడా లేరు. నేను అనుకున్నాను పాష గారికి ఏమైనా అనారోగ్యం ఏమేమో, అందుకోసమే కదా నన్ను పిలిచాడని నేను వాక్యం చెప్పడం జరిగింది. వాక్యం అంతా అయిపోయింది, చివరి ప్రార్థన చేసేసి ఇక నేను బయలుదేరుతున్నాను. వెంటనే రూములో పాష్ గారు, ఆ ఇంటి సభ్యులందరూ ఆ రూములో ఉన్నారు. నన్ను లోనికి పిలిచారు, భోంచేయండి అన్నారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈరోజు ఇండియా వాళ్ళు గెలిస్తేనండి ఫైనల్ మ్యాచ్లోకి వెళ్తారు, చూడండి మీరు వాక్యం చెబుతున్నారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్నాను. పాకిస్తాన్ ఇండియా వాళ్ళు ఆడుతున్నారట. నేను చాలా పశ్చాత్తాపడ్డాను. ఇది ఆ పాస్టర్ గారికి ఒక విగ్రహంగా, అది ఇచ్చగా పెచ్చగా ఆ క్రికెట్ మ్యాచ్ తన జీవితంలో ఉన్నప్పుడు నేను పరితాపం చెందాను. నేను ఎప్పుడు కూడా మందిరాన్ని మానేసి అట్లా కూర్చోలేదు, కానీ ఇష్టపడేవాడిని, బాగా ఇష్టపడేవాడిని. ఆట కదా అని, ఆటలంటే నా చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం.
అలా నేను ఇష్టపడేవాడిని, కానీ ఇలాగా ఎప్పుడు చేయలేదు. లోపల బాధపడ్డాను. ఇంత పిచ్చి ఉండకూడదు, ఇంత ఇచ్చ ఉండకూడదు, ఇంత పిచ్చి ఉండకూడదు. దేవుని మందిరంలోకి రాకుండా, దేవుని సన్నిధిలో సమయం గడపకుండా నాకు అప్పగించేసి ఆయన కుటుంబీకులు, ఆ పిల్లలు అందరూ కూర్చొని ఆ మ్యాచ్ చూస్తున్నారు. అది గెలిస్తేనట ఇండియా వాళ్ళు ఫైనల్లోకి వెళ్తారట. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనకు ఆశలో ఉండడంలో తప్పు లేదు, అత్యాశ ఉండకూడదు. కోరికలు ఉండడం తప్పు కాదు, అది విగ్రహంగా ఆ కోరిక ఉండకూడదు, అది ఇచ్చగా ఉండకూడదు. అందుకోసమే ప్రభు మనం దర్శించిన కాలం, మనం ఆ సేవకుణ్ణి దేవుడు దర్శించిన కాలమందు ఆయన ఆ టీవీ ముందు బైండ్ అయిపోయాడు, కట్టబడ్డాడు. చాలామంది నేటి కాలంలో పట్టణాలలో, పల్లెటూళ్ళలో, గ్రామీణ ప్రాంతంలో 7 గంటలు అవ్వగానే వీధుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పట్లో ఆ వీధి దీపాల కింద చదువుకునేవారు, పిల్లలతో ఆడుకుంటూ అన్నం తినిపించేవారు, ఆడుకునేవారు. అవేవి ఇప్పుడు లేవు. నిర్మానుష్యంగా వీధులు కనబడుతున్నాయి. పట్టణాల్లో కూడా 7 తర్వాత మెల్లమెల్లగా పలసన పడిపోతా ఉన్నారు. ఎందుకని? ఏదో ఒకటి ఆ టీవీ ముందు కూర్చొని తిలకించాలి. అలా సమయాన్ని 2 గంటలు 3 గంటల్లో గడిపేస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకు మన ప్రతిరోజు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనకు 22 గంటల 20 నిమిషాలు మీరు గడపండి, నాకు మీరు 2 గంటల 40 నిమిషాలు నాకు ఇవ్వండి, నాతో మీరు మాట్లాడండి, నాతో మీరు గడపండి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవునితో మాట్లాడతాం, వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యములో నుండి మన ప్రార్థనలు ఆయన విన్నాడా లేదా, ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఇది దేవునితో సహవాసం చేసే ప్రక్రియ. ప్రతిరోజు దేవునితో మనం గడపవలసిన సమయం 2 గంటల 40 నిమిషాలు. తమ్ముడు, చెల్లెమ్మ, బిడలారా, నా తోటి సహోదర సహోదరులారా, దేవునికి ఇవ్వవలసిన సమయమును ఇవ్వండి. దేవునికి ఘనత తేవలసిన ఆ ఘనతను తీసుకురండి. దేవునికి మహిమ తేవలసిన మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. నేను మర్చిపోలేక క్రికెట్ మ్యాచ్ని క్రికెట్ రేడియో పెట్టుకుని వింటూ ఉండేవాడిని. తర్వాత సేవలు వచ్చిన తర్వాత కూడా మరి ఆ టీవీ ముందు కూర్చొని అయినంత వరకు కూర్చునేవాళ్ళం. క్రికెట్లో టెస్ట్ మ్యాచ్లు ఉంటాయి, 5 రోజులు. వన్డే మ్యాచ్లు ఉంటాయి, ఒక రోజంతా 50 ఓవర్స్, 20 4 గంటలు 40 ఓవర్స్. ఇట్లాగా ఐపీఎల్, ఈ గంటల తరబడి కూర్చోవడమే. ఆటలు ఆడడంలో తప్పు లేదు, అది వ్యాయామం కిందకు వస్తుంది. కానీ ఒక రోజుకి దేవునితో ఒక విశ్వాసిగా, దైవ సేవకునిగా మనము ఆయనతో ఎలా గడుపుతున్నా? దానియేలు గారు ముమ్మారుగా ఒక రోజు గడిపేవారు.
దావీదు గారు 3 పూటల, సాయంకాలం, ఉదయకాలం, మధ్యాహ్నం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేవాడు. 7 పర్యాయాలు దేవుని స్తుతించేవాడు దావీదు మహారాజు. ప్రతిరోజు మనం ప్రార్థించాలి అని, ప్రతిరోజు దేవుని స్తుతించాలి అని, పరిచర్య చేయాలి అని, ప్రతిరోజు ప్రభువు సన్నిధిని గడపాలని, నియామక కూటాలలోకి మనం పాలుపంపులు పొందాలి అని, మన జీవిత దినాలలో దేవునితో ఎక్కువగా గడపాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఆ క్రికెట్, ఆ మ్యాచ్ని చూడడం తప్పులేదు. మళ్ళీ చెప్తున్నాను, మ్యాచ్ చూడడంలో తప్పులేదు. సమయాన్ని మనం ఎక్కువగా దాని ముందు గడిపేయడం ద్వారా దేవునిలో ఎదగకపోవడం అనేది తప్పు. అదే సమయంలో దేవుని పని ఏదో ఒకటి, బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, పరిచర్య చేసుకోవడము, ఇతరులకి ఆదరణ కోల్పోయిన వారికి కొన్ని మాటలు చెప్పడము, ఓ సహవాసంలో ఆత్మీయంగా ఎదగడము, ఎన్నో ఉన్నాయి. కానీ మనం బైండ్ చేయబడకూడదు, దానికి మనం కట్టబడకూడదు, అక్కడ మనల్ని కట్టేసినట్టుగా ఉండకూడదు. ఆ కుర్చీకి కట్టేసినట్టుగా అయిపోయినంత వరకు ఇక లేచే పని లేదు. హాల్లో ఉంటుంది ఆ టీవీ, సోఫా మీద కూర్చుంటారు, మిగతా వాళ్ళు కుర్చీల మీద కూర్చుంటారు. ఇక అది అయ్యేంత వరకు అక్కడి నుంచి కదలరు. చిన్న రూములో ఉంటే ఒకే ఒక మంచం ఉంటుంది. ఇక ఆ మంచం మీద ఇక అన్ని కార్యక్రమాలు, నీళ్ళైనా భోజనమైనా అది ఆస్వాదిస్తూ ఉంటారు. ఇటువంటి ఆధ్యాత్మికంగా మనం జీవిస్తున్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, క్రికెట్ మ్యాచ్ చూడడంలో తప్పు లేదు. మనం గడుపుచున్న ఆ సమయం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవివేకంగా, అజ్ఞానంగా, తెలియని దినాలలో మనం చాలా నష్టపోయాం. చాలామంది యవన కాలంలో ఉన్నప్పుడు కాలేజీలో క్రికెట్ మ్యాచ్ ఉందంటే 5 రోజులు వన్డే మ్యాచ్, ఇక కాలేజీకి వెళ్ళే పని లేదు, ఇక టీవీల ముందు కూర్చుంటారు. ఇంట్లో లేకపోతే బయట ఎక్కడైనా గడిపేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకి సెలవులు పెట్టేసి ఆ మ్యాచ్లు చూసుకుంటుంటారు. టెస్ట్ మ్యాచ్ లేకపోతే వన్డేలు ఇవి చూసుకుంటూ కాలయాపన చేసేస్తూ ఉంటారు. అయితే ప్రభువు దర్శించిన కాలం, గర్భములో రూపింపక మునిపే మనల్ని చూచిన దేవుడు, గర్భము నుంచి ఒక రూపం దేవుడు మనకు పెట్టి మనల్ని బయటికి తీసుకురావడానికి, రక్తంలో పొరలుచున్న మనలను ఆయన చూచి బ్రతుకమని చెప్పి మనల్ని బయటికి పంపించాడు. ఎందుకు మనల్ని బయటికి పంపించాడంటే, మనల్ని సృజించుకుని దేనికంటే ఆయనకు మహిమ తీసుకురావడానికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యం. కనుక మనలందరికీ ఉన్న గ్రహపాటు ఏంటంటే, ఆట కాదండి, ప్రపంచంలో చూడండి, క్రికెట్ మ్యాచ్ అందరిని కట్టేస్తుంది ఆ టీవీ దగ్గర. గంటల తరబడి సమయం మనం వ్యర్థం చేసేసుకుంటున్నాం. కొన్ని మాటలు మీకు చెప్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వాక్యం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభువు దర్శించిన కాలం ఏమిటయ్యా? లూకాసు వార్త 19వ అధ్యాయంలో 43వ వాక్యంలో, ప్రభువు దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. దేవుని వాక్యము ద్వారా మనం మార్పు చెందాం, మారు మనసు పొందాం. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మారు మనసు పొందాం.
మారు మనసు పొందిన తర్వాత మనకున్న ఆ కాలాన్ని ఎలా గడపాలి అనేది ప్రాముఖ్యం, అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 21వ వాక్యంలో, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాను, మనకు సమయం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. మారు మనసు పొందాం. కొంతమంది ఇంకా మారు మనసు పొందలేదు. అంటే సమయము మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మార్పులోనికి రావాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో 7వ వాక్యంలో, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఈ కాలాన్ని మనకు ఖర్చు పెట్టుకో అని కాలాన్ని మనకిచ్చాడు, అంటే ఆయుష్ని మనకిచ్చాడు. 24 గంటల రోజుకి. ఈ 24 గంటలను ఎలా గడపాలి? దాంట్లో దేవుడు తనకు రావలసిన సమయాన్ని 2 గంటల 40 నిమిషాలు ఆయనతో ఎలా గడపాలి అనేది అత్యవసరం. మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చాను. అది తన జారత్వాన్ని విడిచి మారు మనస్సు పొందనలదు. కనుక అబద్ధ ప్రవక్తి అనబడే యెజబెలును మంచం పట్టిస్తాను. దేవుడిచ్చిన సమయాలను మనం అనవసరమైన వాటికి మనం ఒకవేళ మంచినీళ్ళ మర్యాదలాగా ఖర్చు పెడితే, ఆ సమయాన్ని గురించి దేవుడు ఒక దినాన లెక్క అడగబోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 12వ వాక్యంలో, ప్రతి వాడు తనను గురించి తాను దేవునికి లెక్క అప్పగించవలెను. మనకు సమయములు కాలములు దేవుడు మనకి ఇస్తున్నాడు. కాలం అంటే మన జీవితాయుష్ కాలం, సమయం అంటే 24 గంటలు. ఈ 24 గంటల్లో దేవుని కొరకు దేవుని పని ఏం చేశాం అనేది దేవుడు లెక్క అడగబోతున్నాడు. తెలియని దినాలలో నేను కూడా ఈ క్రికెట్ మ్యాచ్ అంటే మహా పిచ్చి, కానీ దేవుడు దాని నుండి నన్ను వేరుపరిచి ఇంకా కాస్త దేవుని మాటలు చదువుకోవడానికి, ప్రభువు సన్నిధిలో గడపడానికి కృప చూపాడు. తప్పు లేదు, క్రికెట్ మ్యాచ్ చూడడంలో తప్పు లేదు, కానీ ఆ మ్యాచ్ అయ్యేంత వరకు మనం పెడుతున్న ఆ సమయం, దాని గురించి దేవుడు లెక్క అడగబోతున్నాడు. మారు మనసు పొందుటకు నేను నీకు సమయం ఇచ్చాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వాక్యాలు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని పోనీయక అంటే ఏం చేయాలి? జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే, బుద్ధిమంతుడు సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 3వ వాక్యంలో, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వాక్యంలో, బుద్ధిమంతుడు అపాయముచ్చట చూచి దాగుకొనును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడిపోతాడు అని లేఖనంలో ఉంది. కనుక మనం
నోవాహు దినాలలో ఆనాటి మనుష్యులలో, వారి హృదయాలలో, తలంపులలో, వారి ఊహల్లో చెడుతనము గొప్పగా ఉండట చూచి జలప్రళయం ద్వారా వారిని దేవుడు నాశనం చేశాడు. అయితే ఇప్పుడు కనబడే ఈ యొక్క సృష్టిని కాల్చడానికి దేవుడు తన వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. మనం ఒక రోజు 24 గంటలను ఎలా గడుపుతున్నామో అనేది దేవుడు లెక్క అడగబోతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఏం చేస్తున్నాం మనం అనేది మనము స్వపరీక్ష చేసుకుంటే చాలా మంచిది. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యంలో, క్షేమకాలమందు నీతో నేను మాట్లాడితిని, నేను వినను అని నీవంటివి, నీవు వినకపోవట నీ బాల్యం నుండే నీకు వాడుక. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడితిని, నేను వినను అని అన్నవే చూశారా, అప్పుడు నేను దూరం అయిపోయాను. నేను దేవుణ్ణి దూరం చేసుకుంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఎలా నిలుస్తాయి? అందుకోసమే ఏ కాలములో అయినా దేవునితో గడపడానికి మనము ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి మనం కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను. అది మారు మనసు పొందనొలల, అది పొందలేదు కాబట్టి నేను దాన్ని మంచం పట్టిస్తాను అని దేవుడు కోప్పడ్డాడు. ఈరోజు మన స్థితి ఎలా ఉంది? ఈ 24 గంటలను దేవుని పని కోసం ఏదైనా మనం చేయగలుగుతున్నామా? విశ్వాసి అయిన మీకు, దైవజనులమైన మనము 24 గంటల్లో దేవుని కొరకు ఎంత సమయాన్ని గడుపుతున్నా మనం? కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనకు ఒక బాధ్యత ఇవ్వబడింది. మనుషులందరి కొరకు ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించవలసిన భారము మన మీద ఉంది. డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, ఖాళీ సమయాన్ని చూచుకొని కొంత సమయాన్ని ప్రభువు సన్నిధిలో గడపడానికి ఎదురు చూడాలి. చాలామంది ఇళ్లల్లో ఉంటారు. ఆ ఇళ్లల్లో ఉండేవారు కొంత సమయం దేవునితో గడపడానికి, దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాలు మనం నేర్చుకొని కొంతమందికైనా చెప్పాలి అన్న తృష్ణ కలిగి చెప్పడం, అది ఒక విశ్వాసికి లక్షణం. సువార్త పని అందరూ చేయాలి. దైవ సేవకులైతే సమయం అనక బైబిల్లో ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం, వాక్యమును ప్రకటించము, సమయమంతును అసమయమంతును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. కాబట్టి ఈరోజు
దేవుడు మన అందరితో మాట్లాడిన ఈ మాటలను బట్టి కాలాన్ని ఎలా గడుపుతున్నాం, మన జీవిత కాలాన్ని, ప్రతిరోజు సమయాలను మనం ఏ రీతిగా వినియోగిస్తున్నాం, ఇది దేవుడిచ్చింది. ఈ కాలం కానీ సమయాన్ని కానీ దేవుడు మనకిచ్చింది. మనకిచ్చిన ఈ కాలాన్ని సమయాన్ని రేపు ఒకరోజు అడుగుతాడు. మారు మనసు పొందుటకు నీకు సమయం ఇచ్చాను, నువ్వు పొందలేదనుకో, పొందడానికి ప్రయత్నం చేయాలి. పొందిన తర్వాత ఒక విశ్వాసిగా, దైవ సేవకునిగా ప్రతిరోజు దేవుని పని ఏదో ఒకటి చేయాలి. 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేస్తావో, దేవుని వాక్యం చదువుతావో, ఎవరైనా మందిరానికి రాకపోతే వారిని పరామర్శిస్తావో, హాస్పిటల్లో ఉన్న రోగులను పరామర్శిస్తావో, ఎవరైనా పాపములో పడిపోయి వెనుకటి జీవితంలోకి వెళ్ళిపోతే అలాంటి వారిని దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయాసపడతావు. ఏదో ఒకటి దేవుని పని మనం చేయవలసి ఉంది. కాలాలు సమయాలు దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నది. అందుకోసమే దినదినము నేను చనిపోవచ్చున్నానని పౌలు గారు చెప్తున్నాడు. కొన్ని మాటలు మీకు చూపిస్తాను. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడ. ప్రియ దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటూ అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంది. సరే, ఈ క్రికెట్ మ్యాచ్ చూడడం తప్పు లేదని చెప్పాను. అయితే తప్పు ఏంటంటే ఎక్కువ సమయం టీవీ ముందు కూర్చోవడం తప్పు. మరి చూడడం అంటే మరి అయిపోయిన దాకా చూడాలి కదండి, రిజల్ట్స్ వచ్చేంత వరకు చూడాలి. అదే తప్పు. క్రికెట్ మ్యాచ్ ఒకవేళ రిజల్ట్స్ అంటే ఉదయం స్టార్ట్ అవుతుంది, అది సాయంత్రం ముగించబడుతుంది. ఇక ఉదయం సాయంకాలం అక్కడ కూర్చొని చేయాల్సిన పనులన్నీ ఆపేసి, వెళ్ళవలసిన చోటులకు వెళ్ళకుండా, కాలేజీకి వెళ్ళకుండా, డ్యూటీలకి వెళ్ళకుండా, కొన్ని పని భారాలన్నీ ఇక అవన్నీ మానేసి దాని ముందు కూర్చోవడం తప్పు. అందుకోసమే అది ఒక ఇచ్చగా పిచ్చగా ఒక విగ్రహంగా ఉండకూడదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. తిమోతి, యవ్వన కాలంలో ఉన్నావు, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపో. కాబట్టి అది ఇచ్చగా మారకూడదు, అది పిచ్చి పట్టకూడదు, అది వ్యసనంగా మారకూడదు, అది విగ్రహంగా నీ జీవితంలో ఉండిపోతుంది. కనుక ఈనాడు క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు చాలామంది ఆ అభిమానంతో బైబిల్ ఎక్కడ రెఫరెన్స్ ఉంటూ చెప్పలేరు, డేటుతో సహా చెప్తారు. పలానా రోజు ఈ ఆట జరిగింది, పలానా ఆయన ఎంత కొట్టాడు. అది సంవత్సరాల గురించి చూస్తూ ఏ సంవత్సరంలో ఎలా ఆడారు ఇండియన్స్, ఏ రీతిగా వాళ్ళు విజయాలు పొందారు, కప్పు ఎలా సాధించారు, ఇవన్నీ ఇక రోజంతా మాట్లాడుకుంటుంటారు. స్కోర్తో సహా చెప్తారు, ఎవరు ఎంత కొట్టారు చెప్పేస్తారు. కానీ విశ్వాసిగా దేవుని మందిరానికి వస్తూ ఎక్కడ ఏ వాక్యం ఉందో చెప్పలేరు. క్రికెట్ చరిత్ర మొత్తం చెప్తారు, ఏ కెప్టెన్ తర్వాత ఏ కెప్టెను, ఎవరు వైస్ కెప్టెన్, ఇవన్నీ చెప్తారు.
విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు ప్రాముఖ్యమైనది మనం వదిలిపెట్టడం చేత ఇక్కడ దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం మనం. అందుకని నీవు యవ్వన ఇచ్చలుండి నీవు పారిపో. ఇంకో మాట చూపించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి, అన్నిటికీ అంతం సమీపించి ఉన్నది. ఈ సృష్టి యావత్తు అంతానికి సమీపంగా ఉంది. అయితే మనం చేయాల్సిన పని మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మళ్ళీ ఇంకా ఎలా గడపాలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. కనుక మనం భయముతో ఇక్కడ ఈ భూమి మీద బతికినంత కాలం భయముతో దేవునికి మహిమకరంగా మనం జీవించవలసి ఉంది. ప్రియులారా, మరొక 2 వాక్యాలు మీకు తెలియచేసినాక ఈ మాటలు విరమిస్తాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యంలో, ఆకాశములో ఎగురు శంకుబుడి కొంగ అయినను తన కాలము ఎరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓది కొరకును తాము రావలసిన కాలములను ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. పక్షులకు తెలుసు ఎప్పుడు ఏ దేశానికి వలసపోవాలో, ఎక్కడ ఆహారాన్ని సమకూర్చుకోవాలో తమ కాలాన్ని గురించి అవి ఎరుగున్నాయంట. అయితే నా ప్రజలనే వారు న్యాయ విధిని ఎరుగుకున్నారు. రేపు న్యాయము తీర్చే ఒకరోజు, తీర్పు తీర్చే ఒకరోజు రాబోతుంది. కాబట్టి రోజు రోజుకి ఆయుష్ కాలం ఏమైపోతా ఉంది, తరిగిపోతుంది. వయసు పెరుగుతుంది, ఆయుష్ తరుగుతుంది. సమాధి దగ్గరగా ఉన్నాం. తీర్పు ఉంది, బైబిల్లో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 27వ వాక్యంలో ఉంటుంది. మనుషులందరికీ మరణం ఒక్కసారి వస్తుంది, అటు పిమ్మట తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పులో మనం జీవించిన జీవితం, దేహముతో జరిగించిన ప్రతి పనిని బట్టి, దేహంతో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి తీర్పులోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు శివ గ్రంథాన్ని, మరొక గ్రంథాన్ని, 2 గ్రంథాలు పెట్టుకున్నాడు. దేవుని పిల్లల గురించి జీవ గ్రంథంలో రాయబడతాయి. ఎంత సమయము దేవుడు మారు మనసు పొందడానికి ఇచ్చినా మారు మనసు పొందకుండా ఒక పక్క వాక్యాలు వింటారు, ఆదివారాలు ఆరాధనకి వెళ్తారు, మిగతా సభలకు వెళ్తారు, అన్నిట్లో పాలుపొందులు పొందుతారు. కానీ మారు మనసు తగిన ఫలాలు వారి జీవితాలలో కనబడకపోవడం చేత, వారి జీవితంలో ఆ కార్యాలు వారి యొక్క జీవితంలో లేకపోవడం చేత వేరొక గ్రంథంలో దేవుడు రాసి పెడతాడు. ఎందుకంటే, అయ్యా ఎందుకు నన్ను అగ్నిలో వేస్తున్నావు అంటే, నీ యొక్క చిట్ట ఎక్కడెక్కడ మనం సంచారం చేశాము, తిరిగాము, వాటన్నిటి గురించి రికార్డ్ చేయబడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, అయితే ప్రభు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నప్పుడు ఎవరు ఎత్తబడతారు అనేది అది చెప్పి నేను విరమిస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వాక్యాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును.
కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబోటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అని చెప్పాను. ప్రియులారా, తిండి వలన మత్తు వస్తుంది. దాని వలన ఐహిక విచారాలు, అంటే తినకపోతే ఎలా బతుకుతాం? తింటాం, కానీ అతిగా తినడం చేత శరీరము మందం ఎక్కుతుంది. అప్పుడు మనం నిద్రలోకి, మత్తులోకి వెళ్ళిపోతాం. ఈ మత్తు వల్ల ఏం జరుగుతుందంటే ఐహిక విచారాలు, అనేక విచారాలకు గురైపోతాం. గురి వచ్చినట్టుగా దేవుని రాకడ దినం వస్తుంది, ఎంతో నష్టం జరుగుతుంది. అయితే మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న మాట అంటే సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ, ప్రార్థన శక్తి కలిగిన వారు మాత్రమే మనుష్య కుమారునితో ఎత్తబడతారు. అంటే ఎంత సమయం అంటే సెల్ ఫోన్ ఉంది, దాన్ని మనం ఛార్జ్ చేస్తాం, అలాగే నువ్వు ఛార్జ్ అవుతుండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని శక్తిని పొందుకుంటూ ఉండాలి. దేవుని శక్తిని పొందుకుంటూ ఉండాలి. పొందిన శక్తి పోతుందా అంటే మనం రోజు శక్తి వెంబడి శక్తి పొందుకుంటూ ఉండాలి. సత్యం నుండి సర్వసత్యములోనికి వెళుతూ ఉండాలి. దీనికి ఫుల్ స్టాప్ లేదు. శక్తి పొందుకుంటూ ఉంటే నీ శక్తి దురాత్మల మీద, రోగాల మీద పరిపూర్ణ జయం పొందుకోవడానికి, నీరసిల్లిపోకుండా ఆత్మీయ జీవితంలో నిరాశ చెందకుండా దేవుని సన్నిధిలో పొందుకున్న ఆ శక్తి, దేవుని సన్నిధిలో పొందుకున్న ఆ శక్తి నీకు సంపూర్ణ సంతోషం, ఆనందం ఇస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందిస్తూ మరణాత అంటాం. ప్రభువా రమ్ము, ప్రభువైన యేసు రమ్ము అని పిలుస్తాం. కాబట్టి క్రికెట్ మ్యాచ్ చూడడంలో తప్పు లేదు, కానీ దాని కొరకు అంత సమయం వెచ్చించడం తప్పు. దేవుడిచ్చిన కాలాలు, సమయాలు ఎలా వినియోగించుకోవాలో దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ కాలాన్ని మనం దేవుని కొరకు ఇవ్వకుండగా వేటి కొరకు మనం ఖర్చు పెడితే రేపు లెక్కలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చాను, అది పొందలా, దాన్ని మంచం పట్టిస్తానన్నాడు. కాబట్టి ప్రతి దానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. ప్రార్థించుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, ప్రభు సన్నిధిలో గడపడానికి సమయం ఉంటుందండి. కాబట్టి 24 గంటల్లో 22 గంటల 20 నిమిషాలు మనకు దేవుడిస్తే ఆయనకి మనం 2 గంటల 40 నిమిషాలు ఇవ్వలేకపోవడం శోచనీయం, చాలా అది విచారకరం. కనుక ఈనాటి సందేశం మనందరినీ తెప్పరిల్లా చేయాలని ఈ వాక్యము ద్వారా మనము హెచ్చరించబడ్డామని నేను సంతోషిస్తున్నాను. దినములు చెడ్డవి గనుక కదండి, వినకూడని విషయాలు ఈ దినాల్లో వింటున్నాం. కాబట్టి మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు. అయితే బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకుంటాడు. మూఢురాలు తన చేతులతో తన ఇంటిని పీక్కుంటుంది. అజ్ఞానులు చేసే పనిలో నష్టం ఉంది. సమయం అంతా కూడా వేటికో మనం ఇవ్వకుండగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో దేవునితో గడపడానికి ఆశపడుతా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.